న్యాయవాద రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. శుక్రవారం స్థానిక ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణం నుండి ఇల్లందు జగదంబ సెంటర్ వరకు న్యాయవాదులందరూ నినాదాలు చేసుకుంటూ బైక్పై ర్యాలీగా బయలుదేరారు. ఇటీవల కాలంలో జనగాం బార్ అసోసియేషన్ న్యాయవాద దంపతులు ప్రైవేట్ కంప్లైంట్ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో దాడి ఘటనపై న్యాయవాద సంఘాలు ముక్కుమడిగా దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ న్యాయవాదుల ఫెడరేషన్ అన్ని బార్ అసోసియేషన్లకు బంద్కు పిలుపునివ్వడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా తెలిపినారు. ఇందులో భాగంగా వారికి మద్దతుగా ఈరోజు ఇల్లందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతూ ర్యాలీగా బయల్దేరి కొత్త బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసినారు. అనంతరం ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూక్య రవికుమార్ మాట్లాడుతూ న్యాయవాద పరిరక్షణకై చట్టం తీసుకురావాలని, పోలీస్ అధికారులు వాళ్ల అధికారాలను దుర్వినియోగం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి ఘటనలు పాల్పడితే ముందు ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించినారు. అలాగే దాడికి కారకులైన వారిని చట్టపరంగా చర్యలు తీసుకుని విధుల నుండి సస్పెండ్ చేయాలని హెచ్చరించినారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడితో పాటు ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు. జనగామ జిల్లాలో ఇద్దరు న్యాయవాదులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిన్న ఈరోజు ఇల్లందు బార్ అసోసియేషన్ తరఫున బంద్ను పిలుపునిచ్చాము. అదేవిధంగా ఈ విధమైన దాడులు జరగకుండా భవిష్యత్తులో మాకు చట్టాలు కూడా న్యాయవాదులకు చట్టాలు కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మేమందరం కూడా న్యాయవాదులం అనేటోళ్ళందరం కూడా ఒక తాటి మీద ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సార్ ఈరోజున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా ఈ రోజున న్యాయవాదులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరిగింది. జనగామ పోలీస్ స్టేషన్లో అమృతరావు కవితల మీద జరిగిన దాడికి నిరసనగా తెలియజేస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని, అదేవిధంగా న్యాయవాదులకి అనునిత్యం ఏర్పడుతున్న దాడుల గురించి రక్షణ చట్టాన్ని తీసుకుని వచ్చి న్యాయవాదులకి అనుకూలంగా చట్టాన్ని తేవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకోవడం కోసం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఈ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. 2 రోజుల్లో భాగంగా నిన్న ఈ రోజున నిరసన తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా దాడి చేయడం జరిగింది. ఈ రోజు ఇల్లందు బార్ అసోసియేషన్ తరఫున విచ్చేసిన న్యాయవాదులందరికీ, విచ్చేసిన ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.